చాలా చాలా నచ్చింది ఈ ఆప్షన్ అనేది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మోటరేట్ రైడ్ కి సర్వం సిద్ధం అయిపోయారు. They are now official Guinness World Record title holders. Congratulations to them, and as we have Guinness World Record say. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కుప్పంలో అయితే ఉన్నాను, చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఉన్నాను. మరి కొద్ది సేపట్లో నేను చంద్రబాబు నాయుడు గారిని అయితే కలవబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే కలవబోతున్నాను. దేని గురించి అనుకుంటున్నారు? కుప్పంలో ఈ రోజు సూపర్ సైకిల్ ఈవెంట్ అని ఈ మోటరేట్ సైకిల్స్ వాళ్ళది ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ మోటరేట్ కంపెనీ మోటో ఏంటంటే సస్టైనబుల్ మొబిలిటీని చిత్తూరు జిల్లా అంతా వ్యాపింపచేయటం. ప్రస్తుతం నేను కుప్పంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక సైకిల్ ర్యాలీ అయితే జరగబోతుంది అనమాట. ఈ ఈవెంట్ని మనం సూపర్ సైకిల్ ఈవెంట్ అని పిలవచ్చు. అండ్ ఈ ఈవెంట్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. దేని గురించో తెలుసా? ఒకేసారి 5,500 సైకిళ్ళు పంపిణీ అయితే చేశారనమాట ఈ మోటరేట్ కంపెనీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి. మన బ్యాంకింగ్ పార్ట్నర్ ఎవరు అంటే ఆంధ్ర గ్రామీణ బ్యాంక్. ఇవే సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసినవి. అండ్ ఇప్పుడు ర్యాలీ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ మోటరేట్ బ్రాండింగ్ బాగున్నాయి సైకిల్స్. ఇప్పుడంతా ఈ సైకిల్స్ మీద ర్యాలీ అయితే ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్గా ఒక 500 సైకిల్స్ ఈ మోటరేట్ అయితే ప్రస్తుతం ర్యాలీ చేస్తుంది. మన సీఎం గారిని అయితే చాలా దగ్గర నుంచి చూడబోతున్నాను, మాట్లాడబోతున్నాను. కుప్పంలో సీఎం సార్ ఇల్లు ఉంటుంది, అక్కడి నుంచే ర్యాలీ అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సీఎం గారి ఇంటి బయట ఉన్నాం. సైకిల్స్ అన్ని ఎక్సైడ్ ఉన్నాయి. గైస్, ఇప్పుడు మనతో పాటు ఈ మోటరేట్ సీఈఓ అయితే ఉన్నారు. ఆయన అడుగుదాం ఈ ఐడియా ఎలా వచ్చింది ఏంటి అనేది. Sir, so we started with a vision of making mobility more economical and more accessible, and that is how the vision was born. I think in the tier 3, tier 4, the rural place of India, people need to travel 4 to 5 kilometers, and this becomes the most healthier and cleaner version of mobility at the best economic cost. It only comes for 24,000 rupees. You can go up to 40 kilometers, and that's the best part. And it's the best personal mobility available product available currently in India. ఈ ర్యాలీ ప్రస్తుతం చిత్తూరు డిస్ట్రిక్ట్ అయిన కుప్పంలో చేస్తున్నారు కదా, ఇంకేదైనా ఐడియా ఉందా ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయడానికి? Yeah, so right now we have started with Kuppam and Chittoor. We'll soon be present in multiple more districts, working with different governances. So every month we'll try to do a rally in different parts of the state and promote more and more bicycle. Okay, thank you. Thank you. Pleasure you so talking much. to you. Thank you so much. చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్నాం కదా మనం. ప్రస్తుతం ఇక్కడ సైకిల్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఈ సైకిల్ బయట కొనాలంటే 36,000 పడుతుంది. 12,000 సబ్సిడీ కింద మనకి 24,000 కి సార్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే కాకుండా ఇది గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. ఇక్కడ ఎక్కడ ఇన్ దిస్ వరల్డ్ ఇక్కడ ఎక్కడ 5,555 సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఎక్కడ జరగలేదు. ఇన్ దిస్ రికార్డ్ మన కుప్పంలో మాత్రమే 5,555 సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సైకిల్ వల్ల మనకు చాలా లాభాలు కలుగుతుంది. ఎందుకంటే నార్మల్ గా అయితే మనం చిన్న చిన్న విషయాలకంతా వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. బట్ ప్రెసెంట్ అయితే మనం ఎవరి పైన డిపెండ్ కాకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడాలి, మన బేసిక్స్ నీడ్స్ మనమే తీసుకోవాలి, పేదరికాన్ని బయటకు తేవాలని మన సీఎం సార్ తెలుసుకొని మనకి సైకిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటివి మరి ఎన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరోసారి మన నారా చంద్రబాబు సీఎం సార్ గారు. బైక్ అది చూడటానికి చాలా స్టైలిష్ గా అయితే ఉంది. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఒకవేళ బ్యాటరీ అయిపోతే మనం తొక్కుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా చాలా నచ్చింది ఈ ఆప్షన్ అనేది. జనాలందరి కళ్ళన్నీ కూడా ఈ సైకిల్ మీద ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ర్యాలీ, అబౌట్ టు స్టార్ట్ అనమాట. సీఎం సార్ బయటికి రాగానే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మోటరేట్ టీమ్ అనమాట, కోర్ టీమ్. ఇప్పుడు మన దగ్గర ఈ మోటరేట్ కంపెనీకి సంబంధించిన మనిషి ఒక ఆయన అయితే ఉన్నారు. ఆయన అడిగి ఈ సైకిల్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. Right. So this is a fully fitted cycle, specially designed for everyday people. This cycle is like a mini motorbike. It comes with basket, it comes with carrier, it comes with mudguard to protect you and to store anything what you want. Additional to that, we are also providing a headlight as well as a horn. Right. So I will show you how the cycle works. If you can come close. Mike. So if you see, the cycle also has a display. I can just turn on the light with the display. There are 5 riding modes in the cycle.
1, 2, 3, 4, 5. Riding mode 0 is the normal cycle mode where you can just ride as a normal cycle. When you go to riding mode 1, 2, 3, 4, 5, as you go higher, the motor power increases of the bike. So at riding mode 1, the bike assistance is 20% and rider effort is 80%. And as you go higher, the rider load comes down to 20% and motor assistance becomes 80%. So this is STX M bike. It comes with 7.65H battery, gives you a range of about 40 to 45 kilometer on pedal assist. The battery is removable. You can remove it and take it to your home for charging, discharging. So very easy to manage, very risk free. So extra battery we can buy? You can buy extra battery, but this battery is removable. So if you go to work, you can just remove this. It comes with a normal laptop style charger. You can just pin it at your home and charge and then come back. So you don't have to worry about range. So that is the best part about electric cycle, right? That if the range goes out, you can always pedal. Along with feature available in other cycles too? Yes. Removable battery is available in most of our electric cycles in India, which we are selling. This is a special feature actually, which really helps Indian consumer because we always have problem of theft of any other issue. So as you see over here, it has a throttle also, it has pedal assist, and it also has a normal function. So basically our display comes with a self-diagnostic feature. So suppose something goes wrong with the motor, there is an error code system which pops. So you will see ER002, that means that the motor has a problem. So you can immediately call our service center, they will help you, okay, there is something wrong with the wire. We have 600 plus dealers all over India. So you can go to the nearest dealer, they will help you fix it. 2-year warranty on battery and motor, highest in the country. No one in the country is giving 2-year warranty on battery and motor. Along with that, we have 5-year warranty on the frame also. So that covers 90% of the cost. So you don't have to worry. Little bit here and there, brake pad and all, you can always change at local See, shop. are we having any extra insurance like what is electric bikes cover? Are we having any extra insurance? We have insurance partners where you can go and buy the insurance. It is not mandatory by government to offer it because it's a low speed product, top speed 25. So no license, registration, helmet or insurance is required. But we have insurance partner in the country. You can go to the partner and they will offer you insurance at 900 rupees per year. Very cheap, 3 rupees per day. So overall what we try to promote is that it's green mobility, it's also sustainable, makes you healthier because here you can travel more instead of that, and it is basically 7 paisa per kilometer is how much you will be spending by riding electric cycle. Nice. Okay, thank you. Thank you for the information. Thank you. Thank you. ఈ సైకిల్స్ ఉన్నాయి కదా, ఈ సైకిల్స్లో జెంట్స్కి లేడీస్కి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సీఎం సార్ ఇప్పుడే బయటకు వచ్చారు. బాబు గారిని సైకిల్ ర్యాలీ అనేది స్టార్ట్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు కదా బయటికి. రైడ్కి సర్వం సిద్ధం అయిపోయారు. దగ్గరలో ఉన్న సభకు, బహిరంగ సభకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేందుకు సీఎం గారు సైకిల్ మీద. సైకిల్ దక్కుతుంటే వీళ్ళందరూ చూడండి వెనకాల ఫుల్ ర్యాలీగా అయితే వెళ్తున్నారు. ఆడొచ్చి చందనా జయరాం. సీఎం అయితే వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ఈవెంట్ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ ఈవెంట్ ప్లేస్. సైకిల్ ఈవెంట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళతో మనం మాట్లాడదాం. సో చెప్పారు కదా, ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కుప్పంలో జరిగిందని చెప్పి సార్ వచ్చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని రిప్రజెంట్ చేస్తారు. సో ఆయన మాటల్లోనే విందాం. So this was a record for the largest electric bicycle delivery. Now we had set a minimum requirement of 1,000 electric bicycles that had to be delivered. Well, the authorities here, District Collector of Chittoor, E-Motorrad, the Government of Andhra Pradesh and IIT Kanpur, they all came together to do this event, and they broke this record by a huge margin, and they are now official Guinness World Record title holders. Congratulations to them, and as we at Guinness World Record say, they're officially amazing. అదిగోండి రికార్డ్ సర్టిఫికేట్. అదిగోండి రికార్డ్. అదిగో రికార్డ్ సర్టిఫికేట్ కనిపించిందా?
కంగ్రాచులేషన్స్ ఈ మోటరేట్ టీమ్ ఫర్ ది సక్సెస్. ఇదిగో అఫీషియల్లీ అమేజింగ్, సూపర్. వంటి రోడ్ల ప్రాజెక్టులు అనుసంధానాలు పెంచనున్నారు. కుప్పం ప్రజల మరొకలైన కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణం ద్వారా మన రైతులు పండించిన పంటలు, పరిశ్రమల ఉత్పత్తులు అంతర్జాతీయ. కుమారెడ్డి గారు ఈవో మోటార్ ఒక గిన్నెస్ రికార్డ్ని నా చేతులారా పట్టుకున్నాను ఈరోజు. అసలు ఈవెంట్ అంతా అయిపోయింది, వెళ్ళిపోతున్నారు సీఎం. మన సీఎం షేక్ హ్యాండ్ ఇచ్చారు కానీ అస్సలు షూట్ చేయలేకపోయాను. వెళ్ళిపోతున్నాం. ఏ రోజు కల్లో కూడా అనుకోలేదు గిన్నిస్ బుక్ నేను చేత్తో పట్టుకుంటానని. అట్లీస్ట్ ఆ ఫ్రేమ్ని అయితే ఈరోజు చేత్తో పట్టుకున్నాను. వా, ఏం హై ఫీల్ ఉందో తెలుసా, అసలు మామూలుగా లేదు. అండ్ గైస్, అలా ఈరోజు కుప్పంలో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని చూసి నేను నా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టా. గైస్, ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కుప్పం.